ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది స్క్వాడ్లో కరుణ్ నాయర్కు అవకాశం ఇవ్వకపోయినా కనీసం స్టాండ్ బైగానైనా తీసుకున్నా బావుండేదని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టును ఎంపిక చేయడమంటే సెలెక్టర్లకు చాలా కష్టమేనని, అదీనో 15 మందితో స్క్వాడ్ అంటే ఇంకా ఇబ్బందికరంగా ఉంటుందని అన్నాడు. దేశవాళిలో ఆదరకొట్టిన వారికి స్థానం కల్పించలేకపోయారని తెలిపాడు. టీంలో ఎవరిని పక్కన పెట్టాలి, ఎవరిని తీసుకోవాలనేది నిర్ణయించటం కష్టమని నేను అంగీకరిస్తానని పేర్కొన్నాడు. కరుణ్ నాయర్ వంటి ప్లేయర్ సరిగ్గా ఆడకపోతే ప్రశ్నించేవాడిని కాదని, కానీ అతడు అద్భుతమైన ప్రదర్శన చేశాడని గుర్తు చేశాడు. కనీసం అలాంటి ప్లేయర్ను అదనంగా స్టాండ్ బై ఆటగాడిగానైనా తీసుకోవాల్సి ఉండేదని బీసీసీఐకి సూచించాడు. ఇలా అయితే రంజీ మ్యాచ్ల ప్రాముఖ్యత ఏముంటుందని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. అంతర్జాతీయ క్రికెటర్ ఎవరైనా ఫామ్లో లేకపోతే అతన్ని తప్పించి దేశవాళిలో ఆడాలని చెప్పాలని అన్నాడు. ఫామ్లోకి వస్తేనే మళ్లీ జట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేయాలని చెప్పాడు. ఎవరైతే బాగా ఆడారో వారి ఆటను అస్సలు చూడటం లేదని, కరుణ్ నాయర్ను స్టాండ్ బైగా తీసుకుంటున్నట్లు ప్రకటించాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు. కరుణ్ నాయర్ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకువచ్చేందుకు ఇదే మంచి సమయమని అన్నాడు. కఠినమైన శ్రమకు సరైన గుర్తింపు ఉంటుందనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. మరోవైపు కరుణ్ నాయర్ను ఎంపిక చేయకపోవడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఒకవేళ అతన్ని జట్టులోకి తీసుకుంటే ఎక్కడ ఆడించాలని ప్రశ్నించాడు. ఇటీవలి భారత్ ఎక్కువ వన్డేల్లోనూ ఆడలేదని, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే టీంలో ఉన్నారని గుర్తు చేశాడు. రెండో వికెట్ కీపర్గా కేఎల్ చాలా బాగా ఆడుతున్నాడని తెలిపాడు. వన్డేల్లో శ్రేయస్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడని, అందుకే కరుణ్ నాయర్కు ఛాన్స్ దక్కలేదని గవాస్కర్ వెల్లడించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును 2 రోజుల కిందట బీసీసీఐ ప్రకటించింది. అయితే దేశవాళిలో ఆదరకొట్టిన కరుణ్ నాయర్పై మేనేజ్మెంట్ మొగ్గు చూపించలేదు. 8 మ్యాచుల్లో 5 సెంచరీలతో 779 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో దూకుడుగా ఆడిన అతన్ని పక్కన పెట్టడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ను కనీసం స్టాండ్ బైగానైనా తీసుకోవాలని హర్భజన్ సింగ్ అన్నాడు.